రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ప్రధానంగా టీడీపీ వర్గ విభేదాలకు సంబంధించి స్థానిక నాయకత్వం ఏమంటోంది, కార్యకర్తలు ఏమంటున్నారు, పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ? కిషోర్, ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొంటూ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నేత జగదీశ్వర్ రెడ్డి మధ్య గత కొన్ని మాసాలుగా వర్గ విభేదాలు తీవ్రస్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి సోదరుడు జయచంద్ర రెడ్డిపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడం, వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా తమకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఇద్దరు సోదరులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య నిపుణులు రవీంద్రారెడ్డిపై జగదీశ్వర్ రెడ్డి ఆయన సోదరుడు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. జేసీ సోదరులను అడ్డం పెట్టుకొని రవీంద్రారెడ్డి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పడంతో అటు జేసీ వర్గీయులు ఇటు జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో ఇవాళ బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. ఇరు వర్గాల నుంచి భారీ స్థాయిలో ర్యాలీలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా అప్రమత్తమయ్యారు. ఒకవైపున జేసీ ముఖ్య అనుచరులతో పాటు ఇటువైపున టీడీపీ సీనియర్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, జయచంద్ర రెడ్డిలను ముందస్తుగా అదుపు తీసుకొని పరస్పరం వేరు పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇరు వర్గాలు బాహాబాహికి ఢీకోకుండా తాడిపత్రి పట్టణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇరు వర్గాల నుంచి కూడా కేసులు అయితే నమోదు చేసుకున్నారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తుండగా, మరోవైపున జగదీశ్వర్ రెడ్డిపై కూడా 2 కేసులు నమోదు చేయాలని జేసీ వర్గం పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం తాడిపత్రి టీడీపీలో వర్గ విభేదాల్లో తీవ్ర స్థాయికి చేరిందని చెప్పాలి. అంటే శివారెడ్డి, వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్న పరిస్థితుల్లో సమస్య ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది? వాస్తవానికి 4-5 మాసాలుగా జేసీ అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి వర్గాల మధ్య చాప కింద నీరులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో బట్టబయలని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా అంటే గత 20 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్నా అందుకు తమకు మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని జగదీశ్వర్ రెడ్డి చాలా కాలంగా కోరుతూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వల్లే తనకు మార్కెట్ పదవి రాలేదని జగదీశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో మనస్తాపంగా ఉన్నారు. దీనికి తోడు జయచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. తాము కౌన్సిలర్లుగా ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి ₹1 నిధులు కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంగానే ఉండాల్సి వస్తుంది, అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్నామని ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డితో సై అంటే సై అంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై అనంతపురం జిల్లా టీడీపీ ముఖ్య నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 గ్రూపుల మధ్య సర్దుబాటు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీస్ స్టేషన్ లో పరస్పరం కేసులు నమోదు చేసుకుంటూ ఉండడం ఉద్రిక్త పరిస్థితి అయితే దారి తీస్తూ ఉంది. ఇటువైపు దారి తీస్తున్న ఈ పరిణామాలను చాలా ఉత్కంఠగా టీడీపీ